హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, ఈ టారిఫ్స్ గొడవల మధ్యలో యాక్చువల్లీ మార్కెట్స్ బౌన్స్ అవబోతాయా లేదంటే ఫుల్ కొలాప్స్ అవుతుందా అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఫ్రైడే ఏమైందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే నేను పోస్ట్ మార్కెట్ వీడియో పెట్టలేదు. ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది, నిఫ్టీ ఏమో -72 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, సెన్సెక్స్ 191 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు ఎలా ఉంటుంది అన్నది మెయిన్ మనకి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎల్లుండి నుంచి 2వ తారీఖు నుంచి ఏవో టారిఫ్స్ అవి ఇవి అంటూ చాలా గొడవలు ఉన్నాయి కదా, వాటి వల్ల ఏమవుతుందనేది ఇక్కడ ఈ వీడియోలో డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాను, ట్రై చేస్తాను. దానికన్నా ముందు నేను యూఎస్ మార్కెట్ సంబంధించి ఒక వీడియో పెట్టాను. ఈరోజు మార్కెట్స్ ఎలా ఉంటున్నాయని చెప్పాను, ఎలా ఉండబోతాయి నెక్స్ట్ వీక్ అని. మనకు మన దగ్గర అవైలబుల్ ఉన్న ట్రెండ్ లెవెల్స్ ప్రకారం యూఎస్ మార్కెట్స్లో కొలాప్సింగ్ ఫాల్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇక అంత భయంకరమైన పడిపోవడాలు అటువంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. కొంచెం అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పని నేను మధ్యాహ్నం పెట్టాను ఆ వీడియో. మార్కెట్ స్టార్ట్ కాకముందు ఫ్యూచర్స్ డౌన్ బై 250 పాయింట్స్ డౌన్లో ఉన్నప్పుడు డౌ ఫ్యూచర్స్ నేను పెట్టాను. నా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అది కానీ మార్కెట్ ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా సరే వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి ఏ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఆ లెవెల్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి చూడండి మీరు యూఎస్ మార్కెట్స్. అది ఓపెన్ అయ్యి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ నేను ఏ లెవెల్స్ అయితే మీకు చెప్పాను, ఇంక్లూడింగ్ నాస్డాక్ 16,904 అక్కడ ఆల్మోస్ట్ అదే లెవెల్స్ దగ్గర నుంచి భారీగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు డవ్ అయితే ప్లస్లో ట్రేడ్ అవుతున్నది, S&P 500 అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నది, నాస్డాక్ ఇంకా డౌన్లో ట్రేడ్ అవుతున్నది. అది కూడా పాసిబిలిటీ ఆఫ్ రికవర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఫర్ ఆల్ ది పీపుల్ కాబట్టి 31st లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి అక్కడ కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా జరుగుతాయో మనకు తెలియదు. బట్ అక్కడ అప్ ట్రెండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటాను. మోస్ట్ ఆల్ ఈ రోజు రేపటి నుంచి అనేది అదే క్వశ్చన్ వస్తుంది మనకి. ఎందుకంటే రేపటితో ఈ టైప్ ఆఫ్ టారిఫ్స్ టాపిక్కి తెరబడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి మనది ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. మన ఫ్రైడే రోజు మనం ఆల్రెడీ చెప్పా కదా, ఆల్రెడీ మన మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి, కొంచెం డౌన్లో కూడా ఉన్నాయి. మొమెంటం అయితే బాగా జరిగింది, అప్ అండ్ డౌన్, కిందకి పైకి కిందకి బాగానే మూమెంట్ జరిగింది మనకు ఫ్రైడే రోజు. మీరు కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే అది డౌన్ వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ డౌన్ వెళ్ళింది, లాస్ట్లో కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే మీరు అలాగే జరిగింది, ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, ఫస్ట్ హైకి, తర్వాత అక్కడి నుంచి లో 1కి వచ్చింది, మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఈ విధంగా మూవ్ అవుతూనే ఉన్నది పైకి కిందకి. కొంచెం వాలటైల్ డే, అంటే కొంచెం వాలటైల్ డే మనకు ఫ్రైడే రోజు. యాక్చువల్లీ పైకి కిందకి బాగానే తిరిగింది ఆ రోజు. సో మనకి రేపు ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను, రేపు 23372 అది ఎంత ఇంపార్టెంట్. దాని పైన ఉన్నంత వరకు అది కంపల్సరీగా 24,000కి వెళ్ళేదానికే ట్రై చేస్తుంది. అది కానీ బ్రేక్ అయిందంటే అప్పుడు కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మెయిన్ రేపు మీరు వాచ్ చేస్తుంది 23372 పైన ఉందా కింద ఉందా, కిందకి వెళ్తుందా అనేది వాచ్ చేయండి. పైన కానుంటే మాత్రం పైన కానుండి ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకోండి. ఓపెన్ దీన్ని 23372 పైన ఉండి ఓపెన్ కూడా కానీ పైన కానుంటే మాత్రం తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 23372 కన్నా పైన ఉండి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మళ్ళీ 23372కి వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనం మెయిన్ చూసుకోవాల్సింది. ఈ రేపు నిఫ్టీ లెవెల్, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ లెవెల్ వచ్చి 77,442 ఈ లెవెల్ వాచ్ చేసుకోండి. దీని పైన ఉంటే తప్పకుండా పైకి వెళ్తుంది, దీని కింద కానీ బ్రేక్ అయితే మాత్రం తప్పకుండా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఈ మధ్యకాలంలో మీ అందరికీ చూసి మనందరం తెలిసిందే కదా, ఎక్స్పైరీ అంటే అది పేరుకి ఎక్స్పైరీ ఉండదు కానీ డెడ్ ఎక్స్పైరీ ఉంటుంది. టోటల్ ఫస్ట్ 1 అవర్ 1.5 అవర్ మొమెంటం ఉంటుంది, తర్వాత త్రూ అవుట్ ద డే స్ట్రైట్ లైన్ లాగా ఉంటున్నది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసేవాళ్ళు. ఇది మనకు ఫ్రైడే రోజు ట్రేడింగ్ కోసం నేను పెట్టిన ఈ థంబ్నెయిల్ ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రైడే రోజు కోసమని నేను ఈ థంబ్నెయిల్ పెట్టాను, మీరు చూడండి. దీంట్లో చార్ట్ చెక్ చేసుకుందాం. చార్ట్ ఆల్రెడీ నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నారు కదా. ఇది ఫ్రైడేకి సంబంధించింది కాబట్టి దీనికి ఫ్రైడే రోజు ఏం జరిగింది అని అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏమైనా ట్రేడ్ చేస్తుంటే ఫ్రైడే ట్రేడ్స్, ఆ ట్రేడ్స్లో ఇక్కడ ఇచ్చిన సిగ్నల్స్కి మీరు చేసిన ట్రేడ్స్కి ఏమైనా తేడా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏమైనా తేడా ఉందా, దీంతో టాలీ అయిందా లేదా అనేది కూడా చూసుకోండి. మీకు ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటే ఏంటంటే సిగ్నల్ బై సెల్ సిగ్నల్ వస్తుంటుంది, ప్లస్ ఎక్కడి వరకు వెళ్తుందని టార్గెట్స్ కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. ఈ చార్ట్స్కి కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
తర్వాత ఇప్పుడు మనం యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, అది ఆల్రెడీ డవ్, నాస్డాక్ అండ్ S&P 500 అవి వాటి లెవెల్స్ అని చెప్పి ఇస్తున్నా అని చెప్పాను. ఆ లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను చూడండి. ఇవి యాక్చువల్లీ ఈ త్రీ లెవెల్స్ కన్నా పైన ఉంటే కంపల్సరీగా పైకే వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పాను. ఆల్రెడీ అది పైకే వెళ్తాయి, యాక్చువల్లీ దీనిపైన ఉన్నాయి కాబట్టి పైకి వెళ్తాయి. ఇది కానీ బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఇవి పైనే ఉన్నాయి, అందుకని ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటాను. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అన్ని రకాల స్టాక్స్ మన దగ్గర ఉంటాయని చెప్పా కదా, ట్రెండ్ లెవెల్స్ అవి నేను ఇక్కడ మీరు మగ్గానే సబ్స్క్రైబ్ చేసుకునేది మీరు టెలిస్ట్ చేస్తే నేను తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఈరోజు కూడా కొన్ని పెట్టాను. ఇంకొక అతను అశోక్ లేలాండ్ అని అడుగున్నాడు, అది కూడా ఈరోజు పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. లేదా రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ దాని ట్రెండ్ ఎలా ఉంది ఏంటనేది పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను దాన్ని. తర్వాత ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఇంకా ఫర్దర్ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇది రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ 23372 ఆన్ డౌన్ సైడ్, 23750 ఆన్ అప్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచెస్ 51135, ఇది వాచ్ చేయాల్సిన లెవెల్. దీని పైన ఉన్నంత వరకు అప్ ట్రెండ్లో ఉంటుంది. ఇది బ్రేక్ అయితే కిందకు వస్తుంది. తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్స్ మనం చూస్తున్నాం కదా ఈ మధ్య మనం. దాంట్లో మీకు 79 స్టాక్స్ మొన్న ఫ్రైడే రోజు అప్ ఉన్నాయి, 137 స్టాక్స్ డౌన్లో ఉన్నాయి. ట్రెండ్ వైజ్ కానీ తీసుకుంటే మనకు 50 స్టాక్స్ ఏమో అప్ ట్రెండ్లో ఉన్నాయి, 169 స్టాక్స్ ఏమో డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ట్రెండ్ వైజ్. పైన మొన్న ఫ్రైడే రోజు ట్రేడింగ్ కోసం జరిగింది. అది ఫ్రైడే రోజు ముందు రోజుతో కంపేర్ చేస్తే 79 స్టాక్స్ అప్లో క్లోజ్ అయినాయి, 137 స్టాక్స్ డౌన్లో క్లోజ్ అయినాయి. ఇది టోటల్ మన F&O స్టాక్ సంబంధించిన ఇది. తర్వాత మొన్న గెయినర్స్ వచ్చేది మీకు BSE, ఇది టాప్ గెయినర్స్. ఇది ఆల్రెడీ BSE మొన్ననే అడుగున్నారు ఎవరో, ఆ రోజు నేను చెప్పున్నాను. అంటే దాని లెవెల్ 4777 కానీ క్రాస్ అయితే మీకు ఆల్మోస్ట్ 5000 వరకు వెళ్తుందని. అది 5000 ఎక్కడ డైరెక్ట్గా 16% అప్ వెళ్ళిపోయింది. అది పూనా వాళ్ళ ఒకటి, టాటా కన్స్యూమర్ ఒకటి, CDSL, ఇవి మెయిన్ IGL, ఇవి ఆల్రెడీ గెయినర్స్. దాని కింద ICICI ప్రుడెన్షియల్, తర్వాత టాటా ఎలక్సీ, లోదా, విప్రో, AU బ్యాంకు, ఇవి లూజర్స్ కిందకు ఉన్నాయి మొన్న ఫ్రైడే రోజు. తర్వాత ఇక్కడ FII డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. FIS మీకు మళ్ళీ అగైన్ సెల్లర్స్ ఉన్నారు, 4362 4352 crores సెల్ చేశారు. DIS 7646 crores బై చేశారు. 3294 crores నెట్ సెల్లింగ్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. తర్వాత మన ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. F&Oకి సంబంధించిన డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది మీకు 2351 దగ్గర క్లోజ్ అయిందని తెలుసు కదా మీకు. ఫ్యూచర్ క్లోజ్ అయింది 23637 దగ్గర క్లోజ్ అయింది. 116 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో 0.77 ఉంది, ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అయిందంటే పొరపాటు కూడా సెల్ చేయకండి, కొంచెంసేపు వెయిట్ చేయండి. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 1,68,565 కాంట్రాక్ట్స్ మొన్న 28వ తారీఖు ఉంటే, అంతకు ముందు రోజు మీకు 1,66,481 కాంట్రాక్ట్స్ ముందు రోజు 27వ తారీఖు ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ 2084 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి, సెల్లింగ్లో యాడ్ అయినాయి. ఇప్పుడు మీరు ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం, అంటే FIS డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. FIS మీకు 12,240 కాంట్రాక్ట్స్ బై చేశారు, 24,774 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. వీటి నెట్ సెల్లింగ్లో ఉన్నారు, 12,532 కాంట్రాక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఆన్ 28th మీకు 1,68,565 ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఆన్ 27th అంటే ఆల్రెడీ రోల్ ఓవర్ జరిగి ఉంటుంది కదా మీకు, 80,47 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 27th ఉంది. సో 58,506 కాంట్రాక్ట్స్ మీకు రోల్ ఓవర్ అయినాయి నెక్స్ట్ డేకి. అందుకనే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది. ఇది బయింగా సెల్లింగ్ అనేది మనం చెప్పలేము యాక్చువల్లీ ఎంత అని చెప్పని. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు చూసే స్ప్లిటప్లో చెప్పచ్చు మీకు. నేను ఇక్కడ ఇచ్చేది మీకు నిఫ్టీ ఫ్యూచర్స్ సంబంధించింది. టోటల్ ఇంట్రెస్ట్లో అయితే మనకి ఈజీగా ఐడియా వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్లో మీకు 1,63,543 కాంట్రాక్ట్స్ FIS పొజిషన్స్ ఉన్నాయి. అది ఇంక్లూడింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కలుపుకునేది. దాంట్లో 57,228 కాంట్రాక్ట్స్ బై పొజిషన్లో ఉన్నారు. 1,06,275 కాంట్రాక్ట్స్ సెల్ పొజిషన్లో ఉన్నాయి. DIS మీకు టోటల్ 133,841 కాంట్రాక్ట్స్ మీకు టోటల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో బై పొజిషన్ 98,486, సెల్ పొజిషన్ మీకు 40,385. ఇది టోటల్గా DI పొజిషన్, FI పొజిషన్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా. ఇది మీరు చూసి ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే సరే, ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే బేస్డ్ ఆన్ ద ట్రేడ్ డెసిషన్స్. తర్వాత ఇది మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ సంబంధించి స్టాక్స్ సంబంధించి వస్తుంది.
రేపు మార్నింగ్ మీరు దీన్ని తప్పకుండా వాచ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అంటే మీరు దీన్ని ఓపెన్ కంపల్సరీగా పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రేపు ఇప్పుడున్న వాతావరణంలో మనకి ఇది కంపల్సరీగా మీకు గైడెన్స్ ఇస్తుంది, మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తుంటుంది. అందుకని మీరు ఈ స్టాక్స్ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి కాబట్టి వీటిని చూసి ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు మా లైవ్ బై సైడ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి.